Hello everybody, welcome to another edition of Monday Stories. ముందుగా ప్రీవియస్ రిలీజెస్‌తో స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా 'శ్రీనివాస్ మంగాపురం' మనం అనుకున్నట్టే అరౌండ్ 3,00,00,000 కలెక్ట్ చేసింది. అంటే ప్రింట్లు, పబ్లిసిటీ కూడా రికవర్ అవ్వలేదు. బిగ్ డిజాస్టర్. డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో, ఆ సినిమా అలా అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చి 'చెన్నై లవ్ స్టోరీ'. 'చెన్నై లవ్ స్టోరీ' థర్డ్ వీకెండ్‌కి 51.43 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే అన్ని పార్టీస్‌కి బ్రేక్ ఈవెన్ అయినట్టే సినిమా. ఇండియా గ్రాస్ అందులో అరౌండ్ 45 క్రోర్ ఉంది. ఓవర్‌సీస్ గ్రాస్ అరౌండ్ 6.43 క్రోర్ గ్రాస్ ఉంది. కిరణ్ అబ్బవరం గారికి బిగ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఆయన ఫస్ట్ 50 క్రోర్ సినిమా కూడా ఇది. అండ్ 'స్పైడర్ మ్యాన్' ఇండియాలో బాలీవుడ్ సినిమాల్లో కూడా బిగ్గెస్ట్ గ్రాసర్ ఇది. ఇప్పటిదాకా 550 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది. ఒక్క లాస్ట్ ఫ్రైడే నుంచి సండే వరకునే అరౌండ్ 100 క్రోర్ గ్రాస్ ఇండియాలో కలెక్ట్ చేసింది. అండ్ తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమా గురించి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్‌లో ఇంకొక 25 క్రోర్స్ అంటే టోటల్ 75 క్రోర్ గ్రాస్ ఫినిష్ అనొచ్చు. బిగ్గెస్ట్ హిట్ ఇండియాలోనే కాదు, తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ తెలుగు వెర్షన్. తెలుగు లాంగ్వేజ్ కాదు. తెలుగు స్టేట్స్‌లో. క్రిస్టోఫర్ నోలన్ 'ఒడిస్సీ' బై ది ఎండ్ ఆఫ్ ఫోర్త్ వీకెండ్ 225 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. అది కూడా బిగ్గెస్ట్ హిట్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. బీ ఇట్ ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ కూడా. అండ్ ఈ వీక్ రిలీజెస్ గురించి వస్తే 'కొరియన్ కనకరాజు' వరుణ్ తేజ్ గారి సినిమా. చాలా కాలం ఆయనకు ఒక హిట్ పడి చాలా కాలం అయింది. ఈ సినిమాతో ఆ హిట్ స్టేటస్ అనేది అందుకున్నారు. సినిమా చాలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. అరౌండ్ 12 క్రోర్. ఎందుకంటే ఇదే బ్యానర్ యూవీ క్రియేషన్స్ గాని, లేకపోతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి గాని వచ్చిన ప్రీవియస్ సినిమా 'ఘాటి' హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ చేసింది. దాంతో బయర్స్‌కి అందరికి కూడా చాలా మోడెస్ట్ ప్రైజెస్‌కి ఇచ్చారు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 12 క్రోర్ మాత్రమే. దీంతో ఈ సినిమా బై ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ 16.25 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. అలాగే ఓవర్‌సీస్‌లో ఒక అరౌండ్ 4 క్రోర్ కలెక్ట్ చేసింది. టోటల్ అబౌట్ 20 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఈరోజు బోనాల హాలిడే తెలంగాణలో కూడా బాగుంది సినిమా కలెక్షన్స్. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కూడా ఉంది కాబట్టి అన్ని పార్టీస్‌కి ఇది సేఫ్ అండ్ కొన్ని ఏరియాస్‌లో ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యే కూడా అవకాశం ఉంది. అండ్ లోకేష్ కనకరాజు గారి యాక్టింగ్ డెబ్యూ 'డీసీ' ఈ వారం వన్ ఆఫ్ ది బిగ్ సెన్సేషన్స్ అని చెప్పుకోవచ్చు. 30 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ కలిపి. తెలుగు వెర్షన్ అరౌండ్ 7 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఈజీగా 50 క్రోర్ అండ్ అబోవ్ గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు 5 క్రోర్ ఎన్ఆర్ఐకి కొన్నారు 2 తెలుగు రాష్ట్రాల రైట్స్. ఒక్క నైజాం నుంచే 5 క్రోర్ రికవర్ అయిపోతది. సో, గోయింగ్ ఫార్వర్డ్ కూడా బిగ్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే ఇప్పుడు వరకు సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అనేవి కూడా టోటల్లీ జీరో. దానివల్ల ఓపెనింగ్స్ రావాల్సినంతగా రాలేదు. బట్ ఏమైందంటే ఈ వర్డ్ ఆఫ్ మౌత్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా ఆడుతుంది. ఒక్క సండే కలెక్షన్స్ చూస్తే ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే డబుల్ ఉండటమే దీనికి ఇండికేషన్. సో, ఈ తెలుగు వెర్షన్‌కి ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏషియన్ సునీల్ గారికి లేపోతే 'దిల్ రాజు' గారికి ఇది హ్యూజ్ మనీ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. ఈ టోటల్లీ ఒక విషయం చెప్పుకోవాలంటే 26 వీక్స్ మండే స్టోరీస్‌లో ఇప్పటికి కంప్లీట్ అయ్యాం. 26 వీక్స్ అంటే ఇయర్‌కి 52 వీక్స్ కాబట్టి అరౌండ్ 6 మంత్స్ మండే స్టోరీస్ కాన్స్టెంట్‌గా చెప్పాం. ఫస్ట్ 3, 4 మంత్స్ కూడా చాలా నీరసంగా సాగింది మండే స్టోరీస్. ప్రతి సినిమా డిజాస్టర్ అవ్వడం, సినిమా అన్నీ కూడా ఆ డిజాస్టర్ కలెక్షన్స్ చెప్పుకోవడం అన్నీ సాగినాయి. బట్ లాస్ట్ 2 మంత్స్‌గా థింగ్స్ హావ్ చేంజ్డ్ డ్రాస్టికల్లీ. తెలుగు సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు కూడా బాగా పే చేసి థియేటర్స్‌కి మంచిగా డబ్బులు తీసుకొస్తున్నాయి. ఈ పర్సెంటేజ్ ఇష్యూ కూడా ఒక రకంగా కనుమరుగైపోవడానికి కారణం థియేటర్స్ అందరూ కూడా హెల్తీ ప్రాఫిట్స్ చూడడమే లాస్ట్ 2 నెలల్లో. ముందు ముందు కూడా ఈ ట్రెండ్ ఎంతవరకు కంటిన్యూ అవుతదనేది చూడాలి. ఎందుకంటే వి హావ్ బిగ్ రిలీజెస్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' అండ్ అలాగా సెప్టెంబర్ 4థ్‌న చాలా పెద్ద రిలీజెస్ చాలా సినిమాలున్నాయి. సో, ఈ డ్రీమ్ రన్ ఎంతవరకు థియేటర్స్ కంటిన్యూ అవుతుందనేది చూద్దాం. ఒక రకంగా మండే స్టోరీస్‌లో నాకు పర్సనల్‌గా ఈ 2 నెలల్లో కూడా చాలా హ్యూజ్ రిలీఫ్ ఉంది. థియేటర్స్‌కి ఆడియన్స్ రావడం. అలాగే ఒక పాజిటివ్ కలెక్షన్స్‌లో పాజిటివ్ నోట్‌గా మండే స్టోరీస్ చెప్పుకోవడం.